మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రియ దేవుని బిడ్డలందరికీ అనుదిన మన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలకి నా యొక్క వందనాలు. అందరు బాగున్నారా? అందరు సంతోషంగా ఉన్నారా? దేవుని కృప మీకు అందరికీ తోడుగా ఉండును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన దేవుడు మనకిచ్చిన వాక్యమును నేను చదువుతాను. మీరందరూ బైబిల్స్ ఓపెన్ చేయండి. ఆది కాండము 21వ అధ్యాయము 33వ వాక్యములో ఇలాగ రాయబడి ఉంది. అబ్రాహాము బెర్షెబాలో ఒక పిచ్చుల వృక్షమును నాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేసెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రాహాం అంట బెర్షెబాలో ఒక పిచ్చుల వృక్షమును నాటాడు. అనగా ఒక వృక్షాన్ని అక్కడ నాటి నిత్య దేవుడైన యెహోవా పేరిట ప్రార్థన చేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నాటింది ఏం తెలుసా? ఒక వృక్షమును నాటాడు. ఈరోజు అబ్రహాము నాటిన ఆ వృక్షం అబ్రహాము సంతతిని మహాసైన్యముగా, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, చూడండి ఎంతటి ఆశీర్వాదం కలిగిందో. అనగా ఆ రోజు ఆయన నాటిన ఆ వృక్షం మహావృక్షంగా మార్చబడింది. ఎవరి పేరిట ప్రార్థన చేశాడు తెలుసా? నిత్య దేవుడైన యెహోవా పేరిట ప్రార్థన చేస్తున్నాడు. నీవు కూడా నాటింది చిన్నది కావచ్చు. ఏది నాటావు? ఏ ప్రార్థనాంశాన్ని నాటావు? ఏ సమస్య కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు? ఏ ఇబ్బందుల కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు? విశ్వాసముతో నువ్వు నాటగలిగితే వాటన్నిటిని నా దేవుడు తొలగించబోతున్నాడు. నువ్వు కలవరపడొద్దు, ఎప్పుడు ధైర్యంగా ఉండాలి. కారణం నిత్య దేవుడైన, అక్కడ రాయబడి ఉంది, యెహోవా పేరిట ప్రార్థన చేశాడు. నీవు కూడా యెహోవా పేరిట ప్రార్థన చేయి. దేవుని ఎదుట నువ్వు ప్రార్థన చేయి, మోకరించు. ఏ సమస్య అయినా సరే నా దేవుడు నీకు విజయాన్ని అనుగ్రహించబోతున్నాడు. విశ్వసించినట్లయితే ఈ వాగ్దానం దేవుడు నీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. నమ్మండి. చక్కగా కళ్ళు మూసుకొని తల వంచినట్లయితే ప్రార్థన చేస్తాను. ప్రభువా, నీ బిడ్డల జీవితంలో ఈ వాగ్దానం మీరు నెరవేర్చి సహాయము చేయండి. కృప చూపించే కార్యంలో మీరు జరిగించండి. తోడుండి సహాయము చేయమని, నిశ్చయంగా వాగ్దానం నెరవేర్చమని, అబ్రాహాము నాటినట్లుగా విశ్వాసమును బిడ్డలు నాటుదురుగాక, కృపను నాటుదురుగాక, కార్యాలు జరిగించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.